PWR న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. రాజుపాలెం వరద ప్రభావిత గ్రామంలో ఇంటింటికి వెళ్లి బాధితులతో మాట్లాడిన సీఎం. కుట్రతోనే పంపారని తేలిందని మంత్రి స్పష్టం. కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. రాజుపాలెం వరద ప్రభావిత గ్రామంలో ఇళ్లకు వెళ్లి బాధితులతో మాట్లాడిన సీఎం. ప్రకాశం బ్యారేజ్ ని ఢీకొట్టేందుకు గాను వైసీపీ పంపిన 120 టన్నుల పైగా బరువున్న బోట్ల తొలగింపు ప్రక్రియను మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షించారు. విశాఖ నుంచి వచ్చిన బృందం బోట్ల కటింగ్ ప్రక్రియ ప్రారంభించింది. ఈ బోట్లు ప్రకాశం బ్యారేజీ కూల్చే కుట్రతోనే పంపారని తేలిందని మంత్రి స్పష్టం చేశారు. జనరల్గా ఇప్పుడు ఇది ఉందంటే హాఫ్ కింద కట్టేస్తారా? వుడ్ ఐరన్ కూడా కట్ అయిపోతుంది దానికి. ఇప్పుడు 2 కట్ చేసి ఉడికి పైకి లేపితే అంటే పైకి లేపితే ఉడికి అలా లేస్తుందా? అంటే ఎంత లేపగలుగుతుంది పైకి? 2 టైపులు బెలూన్లు ఉన్నాయి సార్. అది ఒక టైప్ బెలూన్ ఎయిర్లో ఉంటుంది సార్, 1 మీటర్ హైట్. అంటే వాటర్లో లేపేస్తుంది సార్ సమానంగా. ఉన్నాయి సార్ అవి ఫ్లోటింగ్ బెలూన్ మనం కంట్రోల్ చేసుకోవడం ఎలాగా? దాని నుంచి ఓస్ పైప్ కనెక్షన్ అదే ఆ కనెక్షన్ మా దగ్గర ఉంటుంది కదా. దగ్గర 17 టన్నులు ఉండేటువంటి కౌంటర్ వెయిట్ని వితిన్ డేస్లో మనం చేయగలిగాం. కానీ ఏదైతే వైఎస్ఆర్సీపీ కుట్రల్ని బద్దలు కొట్టడానికి ఛేదించడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. ఏదైతే ఈ యొక్క ప్రకాశం బ్యారేజీకి అడ్డుపడినటువంటి ఆ పడవల్ని తొలగించేటువంటి పని నిన్న ఉదయం మొదలు పెడితే రాత్రి వరకు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సఫలం కానిటువంటి పరిస్థితి. అంటే ఏదైతే గతంలో ఒక పడవ దీన్ని అడ్డుకున్నప్పుడు కూడా ఎవరైతే బెకం సంస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ పడవని తీయడం జరిగింది. దానికి మించినటువంటి క్రేన్స్ భారీ వాహనాలు పట్టుకొచ్చి నిన్న పడవల్ని లాగడానికి ప్రయత్నం చేస్తే సాధ్యం కాల. ఏంటనేది చూస్తే ఏదైతే 3 బోట్స్ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయని, అంటే మనం ఒక బోటుని లాగడానికి ప్రయత్నం చేస్తే దానికి మళ్ళీ వెనకాల ఒక 2 బోట్స్ని దాని కిందకి లాగుతున్నాయి. అంటే 3 బోట్లు అంటే దగ్గర 340 120 అంటే 100 నుంచి 120 టన్నులు కెపాసిటీకి అది 3 లింక్ అయి ఉండడం వల్ల మరి బయటికి రానిటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఎంత దుర్మార్గం అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏదో ఒక బోటు వచ్చిందంటే ఏదో యాదృచ్ఛికంగా వచ్చింది అని అనుకోవచ్చు. లేదా బోటు వెనకాల బోటు ఒక 10 నిమిషాలు అరగంట గంట ఒక పూట తేడాగా వచ్చిందన్న యాదృచ్ఛికంగా వచ్చింది అనుకోవచ్చు. కానీ 3 పడవలు ఒకే లంకె కింద కట్టి రావడం, ఆ 3 పడవలు అంటే 40 టన్నుల సామర్థ్యాన్ని అలా 120 టన్నుల సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి పరిస్థితి రావడం నిజంగా తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఏదైతే కౌంటర్ వెయిట్ని తాకితేనే కౌంటర్ వెయిట్ 2 ముక్కలైంది. ఈ 120 టన్నుల సామర్థ్యాన్ని పెంచుకున్నటువంటి 3 బోట్లు కూడా ఒక్కసారిగా సెంటర్ ఫిల్లర్ని కనుక తగిలి ఉంటే ఈవేళ ఈ బ్యారేజీ మీద మీరు నేను నిల్చుని మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఈవేళ క్రిందంతా కూడా బంగాళాఖాతం వరకు కూడా కలిసిపోయేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. అదేవిధంగా ఇంకొకటి కూడా చెప్తూ ఉన్నారు, ఏదైతే ఆ పడవల్లో శాండ్ కూడా నింపి ఉండొచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు. ఈ రకంగా అంటే 5-6 జిల్లాలకు త్రాగునీరు, లక్షల ఆయకట్టుకు సాగునీరు అందించేటువంటి ప్రకాశం బ్యారేజీ దగ్గర 170 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల ఆనకట్టగా 70 సంవత్సరాల బ్యారేజీగా రైతులందరికీ కూడా సేవలు అందించండి. బ్యారేజీ మీద కూడా ఇటువంటి కక్ష ఉందా అంటే చాలా ఆవేదన కలుగుతున్నటువంటి పరిస్థితి. నిజంగా ఇటువంటి దాని మీద గట్టిగా ముమ్మరంగానే దర్యాప్తు జరుపుతాం.
ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించేటువంటి వరకు కూడా వదిలే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదేమైనా ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మా ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే ఆ బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీయాలి. అందుకే ఈవేళ విశాఖపట్నం నుంచి, కాకినాడ నుంచి కూడా డ్రైవర్స్ని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్, వాళ్ళు కిందకి లోతులో కూడా దిగి ఆక్సిజన్ సిలిండర్స్ తోటి వర్క్ చేసుకుంటారు. అదేవిధంగా వాళ్ళు కూడా కిందకి దిగినప్పుడు ఆ బోట్ ఏదైతే ఉందో ఇప్పుడు తీయడం సాధ్యం అవ్వట్లేదు కాబట్టి దాన్ని 2 హాఫ్లుగా కట్ చేసేసి, అంటే ఒక బోట్ని 2 కింద కట్ చేసేసే విధంగా ఆ కట్టర్స్ ఇవన్నీ కూడా మెటీరియల్ అంతా కూడా ఇప్పుడే తీసుకుని దింపుతూ ఉన్నాం. ఆ మెటీరియల్ అంతా కూడా కింద ఉపయోగించుకుని ఆ బోట్ని 2 పార్ట్స్గా కట్ చేసేసి ఆ కట్ చేసినటువంటి బిట్ని కూడా మనం పైకి తీసుకురావడానికి ఎయిర్ బెలూన్స్ ఆ టెక్నాలజీని కూడా ఇప్పుడు ఒక్కొక్క ఎయిర్ బెలూన్ కూడా ఒక 10 టన్నుల వరకు కూడా పైకి, అంటే కింద ఉన్నటువంటి దాన్ని కొంచెం వాటర్ లెవెల్కి కొంచెం పైకి లిఫ్ట్ చేయగలిగితే మనం సైడ్ నుంచి ఏదైతే క్రేన్స్ మనం పెట్టుకుని దాన్ని లాక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా 12 ఎయిర్ బెలూన్స్ అంటే దగ్గర 100-120 టన్నుల వరకు కూడా లిఫ్ట్ చేసుకునేటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి ఇట్లా మల్టిపుల్గా ఇటు డ్రైవర్స్ని వాటర్లో దిగి కట్టర్స్ పెట్టి దాన్ని బోట్స్ని కట్ చేసి, అదేవిధంగా బెలూన్స్ ఇవన్నీ కూడా ఉపయోగించి జగన్ 5 సంవత్సరాల పాలనలో బుడమేరు ప్రాంతాన్ని వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా 500 కోట్ల విలువైన 600 ఎకరాల భూమిని కబ్జా చేసిన పాపమే నేడు విజయవాడ ముంపు ప్రజలకు శాపంగా మారింది. విలేకరుల సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఏదైతే లైనింగ్ చేయడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014లో మరి ఆయన నిజంగా 464 కోట్లు ఏదైతే జీవో నెంబర్ 638 638 జీవో తోటి 2014 9/10/2014 సంవత్సరం 464 కోట్లు ఏదైతే లైనింగ్కి అదేవిధంగా ఎక్స్టెన్స్కి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే బుడమేరుని ఎక్స్టెన్షన్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు జీవో ఇచ్చి టెండర్లు పిలిచి 3 ఏజెన్సీలు వచ్చి ఆ రోజు 5 సంవత్సరాల్లో మరి 70-80% పనులు చేస్తే మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు కూడా మరి ఆ రోజు 13 మరి ఏదైతే 3/2019 మరొక 255 కోట్ల రూపాయలు, అంటే ఇంకా బ్యాలెన్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ మరి ఏదైతే ఆ రోజు 206 కోట్లకు మరి ఆ రోజు 2019లో బ్యాలెన్స్ వర్కులకు కూడా మరి జీవో ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చాం. మరి నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, మరి తర్వాత 2019లో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 5 సంవత్సరాలలో మరి కనీసం ఎందుకు ఒక్క ₹10 పని ఆ యొక్క డైవర్షన్ ఛానల్లో చేయలేదు? నీ 5 సంవత్సరాల పాలనలో ఒక్క తట్ట మట్టి ఆ బుడమేరులో ఎందుకు పని చేయలేదు? ఒక్క అరబస్తా సిమెంటు ఎందుకు ఆ డైవర్షన్ ఛానల్లో చేయలేదు? అంటే 5 సంవత్సరాల్లో ఏదైతే ఆ బ్యాలెన్స్ పనులు నువ్వు కొత్తగా నిధులు తీసుకురావక్కర్లా, కొత్తగా శాంక్షన్లు ఇవ్వక్కర్లా. చంద్రబాబు నాయుడు గారు 80% ఏదైతే ఆ డైవర్షన్ ఛానల్ బుడమేరులో చేశారో ఆ మిగిలిన బ్యాలెన్స్ పనులు నీ 5 సంవత్సరాల్లో పూర్తి చేసి ఉంటే ఈరోజు ఆ బుడమేరు ఏదైతే డైవర్షన్ ఛానల్ ఆ లైనింగ్ పూర్తయి ఉంటే ఈవేళ గండ్లు పడి ఉండేవి కాదు కదా. అక్కడ గండ్లు పడకుండా ఉంటే ఈరోజు విజయవాడ సిటీ మునిగి ఉండేది కాదు కదా. అంటే ఈ రకంగా విజయవాడ పట్టణాన్ని నీ చేతకాని తనంతో, నీ అసమర్థతో ముంచేసినటువంటి పాపం నీది కదా. ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ నువ్వు బుడమేరు గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నామని చెప్పి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఇంకా విచిత్రం ఏంటంటే నేను గత 10 రోజులుగా బుడమేరుకు సంబంధించినటువంటి గండ్లను మరి ఏదైతే పూడ్చేటువంటి ప్రయత్నంలో అక్కడే ఉన్నటువంటి స్థితిలో ఏదైతే ఆ బుడమేరు డైవర్షన్ ఛానల్ మీద కొన్ని బ్రిడ్జెస్ ఇవి కూడా నేను అక్కడ చూడడం జరిగింది. చాలా ఆశ్చర్యం అనిపించింది. దగ్గర ఇటువంటివి 4 బ్రిడ్జిలు. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ డైవర్షన్ ఛానల్ 11 కిలోమీటర్లు ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి గ్రామాలకి 4 ప్లేసుల్లో, ఉదాహరణకు ఒక ఏదైతే ఇక్కడ మీకు బ్రిడ్జిని చూపిస్తూ ఉన్నా, ఇటువంటి 4 బ్రిడ్జిలు ఆయన నిర్మాణం చేశాడు. దురదృష్టం ఏంటంటే ఈయన 5 సంవత్సరాల్లో కనీసం ఆ బ్రిడ్జిని వాడుకోవడానికి అటువైపు ఇటువైపు కంకర పెట్టి అప్రోచ్ చేయలేకపోయాడు. కనీసం మట్టేసి అప్రోచ్ కూడా వేయలేకపోయాడు. నువ్వా బుడమేరు గురించి మాట్లాడేది?
కట్టినటువంటి బ్రిడ్జిలకు కూడా కనీసం ఒక 10 బళ్ళు మట్టి కూడా పోసి అప్రోచ్ లేనిటువంటి నువ్వు బుడమేరు గండ్ల గురించి మాట్లాడితే ఎట్లా జగన్? ఇది ఎట్లా ప్రజలు నిన్ను క్షమించాలి? విజయవాడ వరద బాధితులకు అండగా నిలుస్తూ తణుకు నియోజకవర్గం నుంచి వివిధ వ్యాపారస్తులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద మనసుతో వారు ముందుకు వచ్చి తమ వంతు సహాయాన్ని అందించడం అభినందనీయమంటూ తణుకు శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ అన్నారు. విపత్తుల సమయంలో తణుకు ప్రజలు ముందుంటారని, విరాళాలతో పాటు అనేక మంది దాతలు స్వయంగా విజయవాడ వెళ్లి నిత్యావసర వస్తువులు, ఆహారం, దుప్పట్లు లాంటివి అందించి ప్రభుత్వం పాటుగా అండగా నిలబడటం హర్షణీయమంటూ కొనియాడారు. దీనిలో భాగంగా అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐ బోల శ్రీనివాస్, బోల రమేష్ సోదరులు ₹1,00,000, తణుకు పెట్రోల్ బంక్ అసోసియేషన్ ₹150,000, తణుకు హోటల్స్ అసోసియేషన్ తరపున ₹1,00,000, డాక్టర్ భోగవల్లి వెంకట్రావు ₹1,00,000, వేల్పూర్ గ్రామానికి చెందిన పోలేపల్లి సూర్యచంద్రరావు దంపతులు ₹1,00,000, తణుకు అఫీషియల్స్ క్లబ్ ₹1,00,000, డాక్టర్ దొమ్మెటి సుధాకర్ ₹10,000, దంగేటి శ్రీనివాసరావు ₹5,000, యలమర్తి శ్రీనివాసరావు ₹5,116, కంటిపూడి రాంబాబు ₹20,000, గుర్రం నారాయణరావు ₹10,000 అందించారంటూ తెలిపారు. శ్రీకరి ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ ₹50,000, శ్రీకరి డయాగ్నోసిస్ ₹50,000, స్వాతి ఆర్చ్ వెల్డింగ్ ₹5,000, బోడపాటి నారాయణరాజు ₹10,000, సింహాద్రి వెంకటరత్నం ₹10,000, పులి ఆంజనేయులు ₹25,000, కాపకాయల వెంకటేశ్వరరావు ₹5,000, శ్రీను గోపాలం ₹10,000, 22వ వార్డు వినాయక కమిటీ ₹10,000, నిషా ఫౌండేషన్ ₹1,00,000, ఇండియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మరియు యాజమాన్యం ₹1,00,000 వెరసి మొత్తం ₹10,75,116 మొత్తాన్ని వరద బాధితుల సహాయార్థం క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ గారికి అందించారు. వారి విరాళాలను అందించడం జరుగుతుంది. తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ వ్యాపార వర్గాలు కానీ, ప్రజలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ పెద్ద మనసుతో ఎంతోమంది ఈరోజు విరాళాలు అందించి వారందరికీ కూడా మేము కూడా తోడుగా ఉంటామని ముందుకు రావడం చాలా అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎప్పుడూ కూడా ఇటువంటి విపత్తుల సమయంలో తణుకు ప్రజలు అటువంటి వారికి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి అండగా నిలబడడానికి ఎప్పుడూ కూడా ముందుంటారని సందర్భంగా తెలియజేసుకుంటూ, కేవలం విరాళాలే కాకుండా మన నియోజకవర్గం నుంచి అనేక మంది దాతలు విజయవాడలో ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ ఇతర అవసరాలు కానీ వారు వెళ్ళి అక్కడ స్వయంగా వారందరూ కూడా పంపిణీ చేయడానికి కూడా చాలా అభినందిస్తున్నారు. చాలామంది మహిళలు కూడా ఇక్కడ వారందరూ కూడా విరాళాలు సేకరించి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, దుప్పట్లు ఇటువంటివన్నీ కూడా అక్కడ బాధితులకి పంపిణీ చేయడం చాలా చాలా అభినందనీయం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 9 రోజుల పాటు వరద బాధితులకు అండగా నిలబడి వారందరినీ కూడా ప్రతి ఇంటిని మరలా నార్మల్ స్థితికి తీసుకొచ్చే విధంగా ఈరోజు అన్ని చర్యలు తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా అన్ని కార్యక్రమాలని కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం అండగా నిలబెట్టిన దానికి సహాయంగా ఈరోజు మన నియోజకవర్గంలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎంతోమంది దాతల ముందుకు వచ్చి ఈరోజు ఈ విరాళాలను సేకరిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు ముఖ్యంగా విరాళాలు ఇచ్చినటువంటి వారిలో బోల శ్రీనివాస్ గారు, అమెరికాకి చెందినటువంటి ఎన్ఆర్ఐ ₹1,00,000, వారి బ్రదరు బోర్ల రమేష్ గారు ఇద్దరు కలిసి ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అలాగే డాక్టర్ వెంకట్రావు గారు, డాక్టర్ భోగవల్లి వెంకట్రావు గారు ₹1,00,000, అలాగే తణుకు హోటల్స్ ఓనర్స్ అసోసియేషన్ ₹1,00,000, అలాగే పోలేపల్లి సూర్యచంద్రరావు గారు, సతీ సావిత్రి దంపతులు వేల్పూర్ గ్రామానికి చెందినవారు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అలాగే తణుకు అఫీషియల్స్ క్లబ్ వారు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అలాగే దంగేటి శ్రీనివాసరావు గారు ₹5,000, డాక్టర్ దొమ్మేటి సుధాకర్ గారు ₹10,000, యలమర్తి శ్రీనివాసరావు గారు ₹5,116, కంటిపూడి రాంబాబు గారు ₹20,000, అలాగే గుర్రం నారాయణరావు గారు ₹10,000 ఇవ్వడం జరిగింది. వీరందరూ కలిసి ముందుకు వచ్చి ఈరోజు సీఎం రిలీఫ్కి సంబంధించినటువంటి చెక్కులన్నింటినీ కూడా అందించి జరగడం జరిగింది. అందరికీ కూడా ఈరోజు
దాతలందరికీ ప్రత్యేకమైనటువంటి పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రకాశం బ్యారేజ్లో బోట్ల తొలగింపు పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోట్ల వెలికితీతకు అధికారులు బేకం సంస్థ సర్వ ప్రయత్నాలు చేస్తున్న ఆటంకాలు ఎదురవుతున్నాయని అన్నారు. బోట్లు ఒక్కొక్కటిగా కాకుండా 3 బోట్లు కలిపి లింక్ ఉండటంతో వెలికి తీయడంలో సమస్యలు వస్తున్నాయని మంత్రి రామానాయుడు తెలిపారు. 40 టన్నులు ఉన్న ఒక్కొక్క బోటును 3 బోట్లుగా కలిపి 120 టన్నుల కెపాసిటీకి పెంచి ప్రకాశం బ్యారేజ్కి పంపడం దుర్మార్గమని అన్నారు. బోట్లు కౌంటర్ వెయిట్ను కాకుండా కట్టడాలకు తాకి ఉంటే 3 జిల్లాల బంగాళాఖాతంలో కలిసిపోయేవని తెలిపారు. బ్యారేజీ ప్రజల భద్రతా దృష్ట్యా బోట్లను అండర్ వాటర్ కట్టింగ్ చేయడానికి విశాఖ నుంచి ప్రత్యేక టీంలు వస్తున్నాయని మంత్రి రామానాయుడు తెలియజేశారు. చాలా సమర్థవంతంగా, ఎందుకంటే 15-18 రోజులు సమయం పట్టేటువంటి కౌంటర్ వెయిట్స్ని కేవలం 5 రోజుల్లోనే మరి మా ఇంజనీర్లు అదేవిధంగా కన్నం నాయుడు గారు వీళ్ళంతా ఒక టీమ్గా వర్క్ చేసి ఆ 17 టన్నులు కూడా కాంక్రీట్ దింపుతూ ఉంటే అట్లా డిలే అవుతుందని వాళ్ళ టెక్నాలజీని ఐరన్ను కూడా ఉపయోగించి సేమ్ అదే వెయిట్ని క్లియర్ చేసి వితిన్ 5 డేస్లో అమర్చేశారు. కానీ వైసీపీ కుట్రతో ఏదైతే పడవలు ఏదైతే ఉన్నాయో వాటిని వెలికి తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా 3 బోట్లు కూడా కలిసి వచ్చినాయి అని చెప్పి కూడా కొంతమంది వీడియోస్ కూడా పెడుతూ ఉన్నారు. అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరితంగానే, ఎందుకంటే ఒక 40 టన్నులు ఒక పడవని 3 పడవలకు మిక్స్ చేసి 120 టన్నుల వెయిట్ని ఒకేసారి ప్రకాశం బ్యారేజ్ మీదకి, అది కూడా పీక్ స్టేజ్లో 11,40,000 క్యూసెక్కుల నీరు వచ్చేటువంటి సమయంలో పంపించారని అంటే నిజంగా ఎంత కుట్ర, మాకు కూడా ఎంత బాధ ఆవేదన, ఒక రైతు బిడ్డగా కూడా. ఎందుకంటే ఇవాళ చుక్క నీరు లేక అలమటించేటువంటి ప్రాంతాలను మనం చూసాం, కనీసం గుక్కడి నీళ్లు లేక అలమటించేటువంటి ప్రజలను చూసాం. అటువంటి దాహార్తిని అన్నదాతల్ని ఆదుకునేటువంటి ప్రకాశం బ్యారేజీ లాంటి దాని మీద కూడా ఇట్లాంటి కుట్రలు పొందితే అంటే ఇంకా తమకు అధికారం లేదు కాబట్టి ఆ ప్రజల మీద కక్ష సాధించాలి, మాకు ఒక్క సీటు కూడా ఇవ్వని జిల్లాలు కాబట్టి ఆ జిల్లాలే తుడిచిపెట్టుకోపోవాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు ప్రతిపక్షం ఉందా అనేటువంటి బాధ ఆవేదన ఈవేళ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి కక్ష ఏదైనా ఉంటే పార్టీ పరంగా మా మీద చూపినా పర్వాలేదు, కానీ ప్రజల మీద చూపించేటువంటి విధంగా ఇలా 100 సంవత్సరాలు ప్రజలకి సేవలు అందించేటువంటి బ్యారేజీల మీద చూపిస్తే ఈ రాష్ట్రం ఏమైపోతుంది, రేపు తెలుగు జాతికి ఏమైపోతుంది. 120 టన్నుల వెయిట్ను ఒకసారి పంపించిన దాని మీదే ఇంత పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగినట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే నిజంగా అది కౌంటర్ వెయిట్ను కాకుండా ఏదైతే ఆ స్ట్రక్చర్ని కనుక తగిలి ఉంటే ఆ స్ట్రక్చర్ ఎఫెక్ట్ అవుతే నిజంగా ఈ యొక్క 2-3 జిల్లాలు కూడా తుడిచిపెట్టుకుని బంగాళాఖాతంలో కలిసిపోయి దివిసీమ కంటే కూడా ఎక్కువ నష్టం జరిగేటువంటి పరిస్థితి దుస్థితి ఉంటుంది. మరి ఈవేళ ఏదైతే చాలా క్లియర్గా నిన్ననే ఎవరైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. ఏదైతే ఈవేళ వాస్తవాలు కూడా ఒక్కొక్కటి వెలికిలోకి వస్తూ ఉన్నాయి. చాలా క్లియర్గా ఎవరైతే రామ్మోహన్ మరి ఆయన తలసర రఘురాముకి మేనల్లుడు దగ్గర రిలేషన్ అని చెప్తూ ఉన్నారు, ఎవరైతే ఆయన ఉషాద్రి ఎవరైతే ఉన్నారో పక్క వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళందరూ కూడా గతంలో అక్రమంగా ఇసుకను ఉపయోగించేటటువంటి పడవలని చెప్పి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. నా ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఈవేళ ఎవరైతే నేరస్తులు ఎవరైతే ఉన్నారో రాజకీయ ముసుగులో వస్తూ ఉన్నారు ప్రజల దగ్గరికి, నేరస్తులుగానే చూస్తామని ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఖచ్చితంగా రేపు తెలుగు రాష్ట్ర భవిష్యత్తు చూస్తా, ఏదైతే తెలుగు ప్రజల భవిష్యత్తు చూస్తా ఆ నేరస్తులుగానే శిక్షిస్తామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, ఏజెంట్ చేతిలో మోసపోయి ఇక స్వదేశానికి తిరిగి రాలేమనుకున్న 2 మహిళలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అండగా నిలిచి స్వస్థలానికి చేర్చారు. దీంతో బాధిత మహిళలు నిర్మలా సీతారామన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ఉండవల్లి రామలక్ష్మి, వాటాల ముత్యాల 6 నెలల క్రితం ఉపాధి నిమిత్తం ఖత్తర్ వెళ్లారు. కడపకు చెందిన 2 ఏజెంట్లు, పట్టణానికి చెందిన ఓ మహిళా ఏజెంటు వీరిద్దరికీ మాయమాటలు చెప్పి ఖత్తర్కు పంపించారు. అయితే అక్కడికి వెళితే కానీ బాధితులకు తెలియరాలేదు తాము మోసపోయామన్న విషయం. వీరిద్దరిని ఓ గదిలో బంధించి సరిగ్గా ఆహారం కూడా పెట్టకుండా చిత్రహింసలకు గురి చేశారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు స్థానిక ఏజెంట్లను నిలదీశారు, అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో ఈ కుటుంబ ఇబ్బందులు తెలుసుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
పిఏ పేరాల మోహన్ సమాచారాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ దృష్టికి తీసుకువచ్చారు. మంత్రి ఆదేశాలతో ఖత్తర్లోని ఇండియన్ ఎంబసీ అధికారులు అక్కడ పోలీసుల సహకారంతో 2 మహిళలను విడిపించి స్వదేశానికి పంపారు. నరసాపురం చేరుకున్న ఈ 2 బాధితులు తాము ప్రాణాలతో తిరిగి రాగలిగాము అంటే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చొరవేనని, మంత్రి స్పందించకపోతే తమ జీవితాలు అక్కడే ముగిసేవని ఆవేదన వ్యక్తం చేశారు. నా తరఫున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటాం. ఈనాడు ఈ పత్రికా సమావేశానికి చాలా ప్రత్యేకత ఉంది. నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాల నుంచి చాలామంది అనేక అమాయకులు గల్ఫ్ దేశాల మోసాలకి గురి అవుతున్నటువంటి ఈ తరుణంలో నాకు ఇరువైపులో ఉన్నటువంటి ఈ పిల్లలిద్దరూ కూడా ఖత్తర్లో ఉద్యోగం నిమిత్తం వెళ్ళి మోసపోయి అక్కడ చాలా తీవ్ర నరకానికి గురయ్యారు. ఈ పరిస్థితుల్లో నా దగ్గరికి 10/8న ఈమె భర్త అయినటువంటి ఉండవల్లి పెద్దిరాజు వచ్చి నా పరిస్థితి ఇలా ఉందని చెప్పి 2 చిన్న పిల్లలు పెట్టుకుని వచ్చి అడగడం జరిగింది. అయితే ఆ రోజునే నేను కలెక్టర్ మేడం నాగరాణి మేడం గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా కన్సర్న్ ఆర్డీఓ గారు, మన ఆర్డీఓ గారి చేత కంప్లైంట్ లాంచ్ చేయించి అదే రోజు కలెక్టర్ మేడం గారి ఆఫీస్కి పంపించి కలెక్టర్ మేడం గారి ద్వారా త్రూ ఎంబాసీకి కంప్లైంట్ లాంచ్ చేయించడం జరిగింది. లాంచ్ చేయించిన తర్వాత ఎంబాసీ ఎంక్వైరీలో వీరి ఇరువురిని ఏజెంట్లు ఖత్తర్లో అమ్మేశారనే విషయం తేలింది. ఇది చాలా పూర్తిగా దయనీయమైన విషయం, మానవత్వానికి చాలా దుర్భరమైన విషయం అనే విషయాన్ని గ్రహించి నేను గత 4 days బ్యాక్ మేడం నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యక్షంగా తెలియజేసుకోవడం జరిగింది. ఢిల్లీలో అమ్మ 2 పిల్లలు ఉన్నారు, మనం ప్రొసీజర్ల ప్రకారం మనం కంప్లైంట్ లాంచ్ చేసాం, కానీ ప్రొసీజర్లో ఇలా నిరూపణ అయింది అనే విషయం తెలిసిన వెంటనే ఆమె చాలా బాధపడి ఈ 2 పిల్లల్ని ఏమైనా సరే తీసుకురావాలని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారితో స్పాట్లో నేను ఉండగానే స్పాట్లో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారితో జయశంకర్ గారితో మాట్లాడి ఆ రోజే ఎంబాసీ నుంచి ఇమ్మీడియట్గా వీళ్ళిద్దరూ ఎక్కడైతే ఘోరంగా తాళం వేసిబడి తిండి కూడా లేకుండా ఉన్నారు, అలా తిండి కూడా లేకుండా ఉన్న పరిస్థితులు, వాళ్ళకి కనీసం మాట్లాడడానికి సెల్ ఫోన్ కూడా ఇవ్వట్లేదు, ఆ పరిస్థితుల్లో ఉన్న చోటకి ట్రేస్అవుట్ చేసి ఆ ప్లేస్ని ట్రేస్అవుట్ చేసి ఇందులో ఉండవల్లి పెద్దిరాజు చాలా బాగా అతను ఎక్కడ లొకేషన్ వీళ్ళిద్దరు ఎక్కడైతే కట్టిపడేశారో అనే చోట లొకేషన్ కూడా తెప్పించాడు. పాపం అతను చాలా కష్టపడి ఆ ప్లేస్ కూడా లొకేషన్ తీసుకున్న తర్వాత ఎంబాసీ నుంచి ఆ లొకేషన్కి ఎంబాసీ వాళ్ళని పోలీస్ని పంపించిన తర్వాత వీరిరువురిని బయటికి తీసుకొచ్చి ఎంబాసీ తీసుకొచ్చి స్పాన్సర్స్ చేత ఎవరైతే ఈ ఏజెంట్ల ద్వారా మోసపోయారో ఆ ఏజెంట్ల ద్వారానే మళ్ళీ తిరుగు ప్రయాణానికి టికెట్ పెట్టించి 9వ తారీఖున మళ్ళీ దోహా నుంచి హైదరాబాద్కి నిన్న మధ్యాహ్నం ల్యాండ్ అయ్యారు. నిన్న సాయంత్రం బయలుదేరి ఈరోజు ఉదయం మళ్ళీ నరసాపురం చేరారు. మనందరినీ చూసే అవకాశం వీళ్ళిద్దరికీ మేడం నిర్మలా సీతారామన్ గారి ద్వారా కలిగింది. ఇలా వీళ్ళలాగా ఎవరు మోసపోకూడదు, ఈ ఏజెంట్ల ద్వారా ఇలాంటి మోసపోకూడదు. ఈ ముఠాలో మామూలు కాదు, ఏకంగా థర్మల్ పవర్ ప్లాంట్కే కన్నం వేశారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కొంతకాలంగా దొంగతనాలు జరుగుతున్నాయి. 2 ఏళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను మిర్యాలగూడ పోలీసులు అతి చాకచక్యంగా అరెస్ట్ చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ విలేకరుల సమావేశంలోని మాట్లాడుతూ దొంగల ముఠా వివరాలను ఆయన వెల్లడించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పరిసర గ్రామాల్లో ఉన్నవారు ముఠాగా ఏర్పడి రాత్రి వేళలో థర్మల్ ప్లాంట్లోని చొరబడి కాపర్ వస్తువులను దొంగిలించేవారని తెలియజేశారు. దొంగిలించిన కాపర్ వస్తువులన్నింటినీ ఒక దగ్గర నిల్వ చేసి మిర్యాలగూడ ప్రాంతంలో పాత ఇనుము దుకాణాల్లో అమ్మి సొమ్ము చేసుకున్న వారిని తెలియజేశారు. దామరచర్ల మండలం దాళ్లవీరపగూడెం గ్రామానికి చెందిన వండెం భాస్కర్,
చెన్నబోయిన నాగయ్య, సౌత్ తండాకు చెందిన గుగులోతు రఘు, గుగులోతు రాముడు, దుబ్బ తండాకు చెందిన కొత్త శివ ముఠాగా ఏర్పడి రాత్రి వేళలో యాదాద్రి థర్మల్ ప్లాంట్కు ప్రవేశించి BHEL కంపెనీకి చెందిన స్టోర్ యార్డ్ వద్ద సెక్యూరిటీ లేని సమయంలో కాపర్ మెటీరియల్ను దొంగిలించేవారని అన్నారు. దొంగిలించిన కాపర్ను నిర్మానుష్య ప్రాంతాల్లో పోగు చేసి వాహనంలో మిర్యాలగూడలో తెలిసిన పాత ఇనుప దుకాణాల వారు పగడల బాలరాజు, మేకల శ్రీను, బత్తుల జానకిరాములకు విక్రయించి సొమ్ము తీసుకునేవారు. ఈ తతంగమంతా 2 సంవత్సరాలుగా సాగుతుందని వారు తెలియజేశారు. నమ్మదగిన సమాచారం మేరకు ఈదులగూడెంలోని పగడాల బాలరాజు ఇనుప షాపు వద్ద నేరస్తులను అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. వీరి వద్ద నుంచి 26 లక్షల రూపాయల నగదు, మహేంద్ర క్యాంపర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ DSP రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో మిర్యాలగూడ 2 టౌన్ CI నాగార్జున, రూరల్ CI వీరబాబు, CCS జితేందర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్, గిరి, పుష్పగిరి, వహీద్ బాషా, వాడపల్లి SI, మిర్యాలగూడ 2 టౌన్ SIలు, SP అభినందించారు. 2 డేస్ బ్యాక్ వెహికల్ చెకింగ్ చేస్తుండగా మనకి ఒక ఆటో దొరికింది. ఆ ఆటోలో స్క్రాప్ సామాన్లు, ప్రాపర్టీ సంబంధించిన స్క్రాప్ సామాన్లు అనుమానాస్పదంగా ఉంటే ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు YTPS యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ తీసుకుని వస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. మనం అక్కడ వెరిఫై చేస్తే కూడా ఇది స్టోలెన్ బాగా మనకి తెలిసి అది తెలిసిన తర్వాత మన ఇంట్రాగేషన్లో మనం ఎంక్వైరీ చేస్తే దీనికి మేజర్గా లోకల్లో మేకల సీను సన్ ఆఫ్ సదయ ఈజ్ నేటివ్ ఆఫ్ మిర్యాలగూడ టౌన్. అతను 6 మెంబర్స్ విలేజెస్, వాడపల్లి చుట్టుపక్కల ఉన్న గ్రామాల విలేజెస్ని, వీరపాలె గ్రామం, తాళ్ళ వీరపుగూడెం గ్రామం, ఇట్లాంటి గ్రామాలకు వెళ్ళి విలేజెస్ని ఆర్గనైజ్ చేసి ఒక 6గురిని డైలీ BHELకి సంబంధించిన ఒక డంప్ యార్డ్ ఉంటుంది. అంటే ఆ డంప్ యార్డ్ నుంచి వాచ్మెన్స్ అప్పుడప్పుడు లేనప్పుడు వాళ్ళు పండుకున్నప్పుడు వీళ్ళు ప్లాన్ వేసి అక్కడ నుంచి ఉన్న కాపర్ వైర్లని దొంగతనం చేసిన తర్వాత ముందు ఉన్న ఒక షాప్ పెండం ఓన్ బై పెండం భాస్కర్, ఆ షాప్లో డంప్ చేయడం జరుగుతుంది. అక్కడ అయిన తర్వాత డంప్ చేసిన తర్వాత మళ్ళీ A7 బత్తుల జానకిరాముడు అదంతా ఆ బెల్ట్ షాప్ నుంచి సామాన్లు కలెక్ట్ చేసుకొని మేకల సీను ఇస్తారు. మేకల సీను ఇదంతా కూడా మళ్ళా హైదరాబాద్లో కన్సర్న్ షాప్స్కి అమ్మడం జరుగుతుంది. ఇది మన నోటీస్లో గత కొన్ని కాలం నుంచి వాళ్ళ డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తే కూడా లాస్ట్ 14 మంత్స్ నుంచి కూడా ఇది చేస్తున్నారు. డైలీ కాకపోయినా కూడా అట్లీస్ట్ 10 days 15 days ఒకసారి వాళ్ళు మంచిగా ప్రాపర్గా రెక్కి చేసుకొని మళ్ళీ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద మొత్తం ఇదంతా ఆర్గనైజ్గా నడుపుతున్నారు. అయితే దీంట్లో మనం ఇప్పుడు దాకా 26 lakhs వరకు క్యాష్ రికవరీ చేయడం జరిగింది. అది వీ హ్యావ్ ప్రొడ్యూస్ టుడే, కోర్టుకి సబ్మిట్ చేస్తాము. అదేవిధంగా 2 మహీంద్రా క్యాంపర్ వెహికల్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి వాడపల్లిలో ఒకటి 379 BHA వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక కేసు ఆల్రెడీ ఒకటి ఉన్నది. నిన్న మనము మళ్ళీ మిర్యాలగూడ 2 టౌన్లో పట్టుకున్నప్పుడు వీ హ్యావ్ రిజిస్టర్ 303 317 BNS కింద కేసు పట్టుకున్నాము. ఇంకోటి మిర్యాలగూడ 1 టౌన్లో కూడా ఒక 379 కేసులో ముందు ఒకసారి రిలయన్స్కి సంబంధించిన పోల్స్ అన్ని కూడా దొంగతనం అయితే ఆ దొంగతనాలు కూడా మనం దొంగతనం అయ్యి అది మళ్ళీ స్క్రాప్ సామాన్గా ఉంటే మేకల సీను కొట్టడం జరిగింది. ఆ కేసులో కూడా కన్ఫెషన్ అయింది. సో మేకల సీను మోస్ట్లీ మన దగ్గర 3 కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతని వాళ్ళ రిమాండ్కి పంపడం జరుగుతున్నది. అదేవిధంగా అతని మీద హిస్టరీ షీట్ కూడా మనం డెఫినెట్గా ఓపెన్ చేస్తాం. సో ఆన్ ద హోల్ ఆధ్వర్యంలో CCS టీమ్ ఇంకా మిర్యాలగూడ 1 టౌన్ 2 టౌన్ అందరూ కూడా కలిసి ఈ ఆపరేషన్ ఇదంతా వర్కౌట్ చేయడం జరిగింది. ఐ కంగ్రాచులేట్ దెమ్ ఆల్. ఓకే, దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. స్టోలెన్ వాల్యూ ఇంకా వర్కౌట్ చేస్తున్నాము. ఇదివరకు అయితే 26 lakhs అయింది. అందరికీ ఫోన్ చూసుకుని మనం ఎంతవరకు చెప్తే కూడా BHEL వాళ్ళతో ఒకసారి కాంటాక్ట్ చేసి మన వాల్యూ BHEL వాళ్ళని సెక్యూరిటీ ఇంక్రీజ్ చేయమని చెప్తాము. అంటే ఓవర్ 14 months అయింది కదా, సో వాళ్ళకు కూడా కొంచెం సెక్యూరిటీ ఇంక్రీజ్ చేసి మేము కొంచెం పెట్రోలింగ్ చేస్తాం. ఢిల్లీలో జాతీయ స్థాయిలో మాల పెద్దలు తీసుకున్న కార్యక్రమానికి మద్దతుగా శ్రీకాకుళం SC/ST వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ తీర్పును వెనక్కి తీసుకోవాలని, పునః పరిశీలించాలని బుధవారం స్థానిక అంబేద్కర్ విగ్రహ కూడలి వద్ద జరిగిన నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమంలో
రాష్ట్ర దళిత మహాసభ గౌరవ అధ్యక్షుడు పి బెంజిమాన్ తెలిపారు. ధర్నా నిరసన కార్యక్రమం అనంతరం అంబేద్కర్ కూడలి వద్ద మానవహారాన్ని నిర్వహించి ధర్నాని కొనసాగించారు. ఈ కార్యక్రమంలోని పోరాట సమితి నాయకులు, అంబేద్కర్ వాదులు, వర్గీకరణ వ్యతిరేకిస్తున్న 58 ఉపకులాల వారు పాల్గొనడం హర్షణీయమని చెప్పారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్కు మెమోరాండాన్ని సమర్పించామని, రాజకీయం కోసం ఎస్సీ, ఎస్టీ, మాలా, మాదిగల మధ్య చిచ్చుపట్టడం సరికాదని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సౌకర్యాలను కల్పించి అండగా నిలవాలని అన్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా దళితుల జీవితాల్లో వెలుగులు చూడలేదని, ఏ ప్రభుత్వ హయాంలో కూడా దళితులకు న్యాయం జరగలేదని, దేశ అత్యున్నత న్యాయస్థానం ఏబిసిడి వర్గీకరణపై ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, ఏబిసిడి వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఈ పోరాటం చేస్తున్నామని చెప్పారు. మాల ఉద్యోగుల సంఘ రాష్ట్ర ముఖ్య సలహాదారుని గౌరవ అధ్యక్షుడు. మిత్రులారా, స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో మీడియా మిత్రులందరికీ తెలుసు. స్వతంత్రం వచ్చి భారతదేశంలో దళితుల పరిస్థితులు ఏంటో మీరు ప్రతినిత్యము రాస్తూనే ఉన్నారు. పాలక వర్గం ఏ పార్టీ కానివ్వండి, ఇన్ని సంవత్సరాల్లో దళితుల అభివృద్ధి చెందింది ఎంత, మాకు వచ్చినటువంటి బడ్జెట్లో మా కోటా ఎంత, మాకు ఇచ్చిన ఉద్యోగాలన్నీ, మా తాలూకు డెవలప్మెంట్ ఏంటి, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ముందు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి, అప్పుడు వర్గీకరణ జోలికి వెళ్ళండి. రాజకీయం కోసం, ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఎస్సీ ఎస్టీల మధ్యన, మాలల మధ్యన, మాదిల మధ్యన స్విచ్ పెట్టి పబ్బం గడుపుకునేటట్టుగా అయితే మోడీ ప్రభుత్వం గద్దె దిగే పరిస్థితి త్వరలోనే కనిపిస్తుంది. అది మిడిల్ ఆఫ్ ద టర్మ్లోనే పడిపోయే పరిస్థితి ఉంది. దళితులు మాత్రం మీరు దళితులతో ఆటలాడుకోవాలనుకుంటే ఈరోజు ప్యాకేజీ నాయకులు ఎవరైతే ఉన్నారో మాదిగ సామాజిక వర్గం నుండి, ఆ సామాజిక వర్గం నాయకులే వ్యతిరేకిస్తూ సీకొడుతున్నారు. మేము 60 కులాల వాళ్ళం కలిసి ఉండాలని, వర్గీకరణ విషయంలో మేము దాన్ని నష్టపోతున్నాం కాబట్టి ఎప్పుడో స్వతంత్రం వచ్చినప్పుడు నుండి రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఇవ్వాలని, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు సక్రమంగా వినియోగించాలని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మిగిలిన ఇతరత్ర సౌకర్యాలు మాకు కల్పించాలని, ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులకి కోచింగ్ సెంటర్లు ఇవ్వాలని, ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి పిల్లలకి సంపూర్ణమైన ఆహారం, వారి సౌకర్యాలు కల్పించాలని, వాటి మీద దృష్టి సారించాలని, ఓటు బ్యాంక్ రాజకీయం మాని ఎస్సీలు విడగొట్టాలని మీరు చూస్తే మీరే పడిపోయే పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రంలో మా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే హెచ్చరిస్తున్నాము. ఆ రోజుల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అని చీల్చారు. ఈ రోజు ఆ పరిస్థితి లేనప్పటికీ మళ్లీ తెరపైకి తెచ్చారు. ఎన్నికల ముందు జరుగుంటే తీర్పులు ఒకలాగా ఉండేవి. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఏదైనా చేద్దాం అనుకుంటే ఈ టర్మ్తో అయిపోయింది కాదు, త్వరలోనే ఎన్నికలు జరుగుతాయి. అప్పుడైనా మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీల తల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్ శాతాన్ని పెంచి, బడ్జెట్ శాతాన్ని పెంచి వీళ్ళ అభివృద్ధికి దోహదపడాలి తప్పితే వీళ్ళ స్విచ్ పెట్టి మీరు వెచ్చగా వేడిగా సలగాల్చుకోవాలని చూస్తే మాత్రం మీకే ప్రమాదమని దళిత సంఘాల తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం. 3వ రోజు వరద బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే ఎంజీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ ఈస్ట్ 16వ డివిజన్లో 3వ రోజు రామలింగేశ్వర నగర్, నాగేంద్ర నగర్ కాలనీలోని వరద నష్టం గణనలో ఇంటింటికి పర్యటించి బాధితుల సమస్యలు తెలుసుకుని వెంటనే అధికారులకు ఆదేశాలను జారీ చేసిన పాతపట్నం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారు, ఆయనతో పాటు 16వ డివిజన్ ప్రెసిడెంట్ రమేష్ రత్నం, టీఎన్ఎస్ఎఫ్ జనరల్ సెక్రటరీ జగన్ నాయక్, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే వాళ్ళు 8 రోజులు కష్టాలు పడి, బాధలు పడి, ఇబ్బందులు పడి ఉన్నారు. వాళ్ళు పేషెన్స్ కోల్పోయి ఉంటారు. మనమే కొద్ది పేషెన్స్తో మీరు చెప్పాలి. మీరు అందరూ యువకులు కాబట్టి మీకేమేం చెప్పండి, మీరు మంచిగా చేయొచ్చు. అందరూ ఓకేనా? ఏదైనా క్లోజ్ చేసింది, క్లోజ్ అయిపోతుంది. ఈరోజు ఆగారు కదా, వచ్చారా ఢిల్లీ రోడ్? ఓకే, బాయ్ అమ్మ. బాయ్ రాయండి అమ్మ, చెప్పండి. ఈ సంవత్సరం ఎంత నష్టం అవునమ్మా, 130 సంవత్సరాలు ఉండేవాళ్ళం. ఈసారి ప్రభుత్వ సాయం ఎలా ఉందమ్మా? అందరూ బాగా చేస్తున్నారు. అందరికి ఒక చిన్న నమస్కారం పెట్టి చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని పేరు అందించాలండి. దేనికి లోటు లేదు. ఆమెకు ఒక అతను మా ఇంట్లో ఉండాలి. ఆమెకి ఆధార్ కార్డు ద్వారా రాయమంటున్నాను. అదే మీరు
చెప్పారు కదండి అది వాళ్ళకి వీలున్నంత వరకు రెక్టిఫై చేయండి, లేకపోతే నోట్బుక్ మీద రాసేసి అది మన కలెక్టర్ గారి దృష్టిలో పెట్టండి, మన ఢిల్లీలో గారి దృష్టిలో పెట్టండి. అక్కడ నేను ఉంటాను కాబట్టి మీరు అది పెట్టండి, నేను కూడా ఉంటాను. ఈ శ్రేయస్ కోసం ఎక్కడో శ్రీకాకుళం ఉన్న ఎమ్మెల్యే తెచ్చి ఇక్కడ వేసారు. అది చంద్రబాబు నాయుడు గారు. ఇదిగో మీరందరూ వాటర్ పెట్టి లాగేసిపోతే నీళ్లు 10 రోజులైనా మా దొడ్లో పోయాయి కదా. ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉదయం పూట పాలు, బ్రెడ్, బిస్కెట్లు, టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు, రాత్రి భోజనాలు అన్ని చేసుకున్నామండి. అన్నీ బాగున్నాయి. తల్లి ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు నీటి పిల్లల కంటే మీతోటే ఇక్కడ 8 రోజులు 10 రోజులు అప్పుడు ఆయన ఉన్నప్పుడు కూడా ఇక్కడ వచ్చి మేఘమ్మ నాతో మాట్లాడారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు. అవునా? మాట్లాడి అమ్మ మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి అంటే, మేము ఇప్పుడు 35 ఏళ్ళ నుంచి ఉంటున్నామండి ఇక్కడ, మాకు ఇక్కడ కట్టబడద్దంటే మా ఇల్లు ఆపేయండి. తమను రెగ్యులైజ్ చేయాలని కాంట్రాక్ట్ నర్సులు కేజీహెచ్ క్లాక్ టవర్ వద్ద చేపడుతున్న నిరసన బుధవారానికి 6వ రోజుకు చేరుకుంది. ఈ నిరసనకు ఇప్పటికే సంఘీభావన ప్రకటించిన తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఓ ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్ట్ నర్సుల నిరసనకు రాష్ట్ర వ్యాప్తంగా హెడ్ నర్సుల నుంచి కూడా మద్దతు లభిస్తోందని అన్నారు. ఇదే క్రమంలో కొంతమంది ఆవేదనతో మాట్లాడే మాటలను ప్రభుత్వ యంత్రాంగం మానవతా దృక్పథంతో పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర రామ్ నారాయణ రుయా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ నర్స్ చంద్రకళకు సూపరింటెండెంట్ సోకాస్ నోటీస్ ఇవ్వడంపై తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ స్పందించారు. హెడ్ నర్స్ చంద్రకళ మంగళవారం ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏఎన్ఎంలు లంచాలు ఇచ్చారనే మాట ఆమె నోటి నుంచి కేవలం ఆవేదనతో మాత్రమే వచ్చిందని అన్నారు. ఏఎన్ఎంలు అంటే నర్సులతో పాటు ప్రతి ఒక్కరికి గౌరవభావం ఉందని చెప్పారు. నమస్కారాలు. కోవిడ్ వారియర్స్గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ నర్సులు చేస్తున్న ఈ నిరసన ప్రభుత్వాన్ని మేలుకొల్పి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని సంకల్పంతో చేస్తున్నారు తప్ప ప్రభుత్వం పైన పోరాడే ఉద్దేశం వాళ్ళకి ఎటువంటి లేదు మనం చేస్తున్నాం. ముఖ్యంగా ఇది ప్రజాప్రభుత్వం చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వం కాంట్రాక్ట్ నర్సులకి న్యాయం జరుగుతుందని చెప్పి 11,500 మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈరోజు ఈ జీవో 115 తీసుకొచ్చి కాంట్రాక్ట్ నర్సుల పైన లేనిపోయిన దుమ్మారాలు లేపని మనం చేస్తున్నారు. ఇవాళ ఎవరైతే సచివాలయంలో ఏఎన్ఎంలుగా ఉన్నారో వాళ్ళు ఎంపీహెచ్డబ్ల్యూగా ట్రైనింగ్ 1.5 year ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ చదువుకున్న డిగ్రీ చేసిన పీజీ చేస్తున్న పీహెచ్డీతో సరి సమానం కాదు మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు గడిచిన 15 సంవత్సరాలుగా వీళ్ళు నిస్వార్థంగా సేవలు అందించారు తప్ప ఏది ఆశించలేదు, ఏది కోరుకోలేదు. ఈరోజు అనవసరంగా జీవో నెంబర్ 115 తీసుకొచ్చి లేని చిచ్చుని ప్రభుత్వం మంట లేపింది తప్ప దీనికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కాంట్రాక్ట్ నర్సులు నిరసన తెలియజేస్తున్నారు. ఇవాళ 6వ రోజు అయినా సరే వాళ్ళు విధులు బహిష్కరణ చేయలేదు. వాళ్ళు విధులు నిర్వహిస్తూనే మిగతా షిఫ్ట్లో ఉన్న వాళ్ళ నర్సులు దీన్ని నిరసన తెలియజేస్తారు తప్ప ఈ రోజు కూడా వాళ్ళు విధులు బహిష్కరణ చేయలేదు. వాళ్ళ పేషెంట్లకి ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప. మేము కోరుతుంది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని దయచేసి సానుకూలంగా స్పందించండి. వాళ్ళు మీరు న్యాయం చేస్తారని భరోసాతో ఉన్నారు. మరి ఈ జీవో ఎందుకు తెచ్చారో అర్థం కాలే ఒక చిచ్చుగా రాష్ట్రం అంతా రగులుతుంది. ఇవాళ ఏ జిల్లా చూస్తున్నా ప్రతి హాస్పిటల్ దగ్గర ఇదే వాతావరణం నడుస్తుంది. దీన్ని ఇంకా పెద్ద చేయకుండా దీని పరిష్కార మార్గం చూపించమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. అలాగే నిన్న రుయా హాస్పిటల్లో ఒక హెడ్ నర్స్ చంద్రకళ ఆవేదనతో మాట్లాడే మాటలు సూపరింటెండెంట్ నోటీస్ షోకాస్ ఇచ్చారు. ఈరోజు వాళ్ళు ఆవేదనతో ఆక్రోషంతో బాధతో మాట్లాడుతున్నారు తప్ప ఎవరో ఏఎన్ఎంలకి వాళ్ళు వ్యతిరేకం కాదు. కేవలం వాళ్ళు సచివాలయంగా నియమించి వాళ్ళు ఈవేళ ప్రమోషన్స్ ఇస్తున్నారంటే 15 సంవత్సరాలుగా వీళ్ళు చేసిన సేవలు వీళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లేదని భావన. అంతేగాని ఏఎన్ఎంలు మాత్రం ఇటు చదువుకున్న పీజీలు చేస్తే పీజీ చేసిన వాళ్ళతో సరిసమానం కాదనేది కాంట్రాక్ట్ నర్సులు వాళ్ళ మనోభావం. దాని వాళ్ళు మీరు ఏం చేస్తారో చేసుకోండి, కానీ ప్రాధాన్యత మాత్రం కాంట్రాక్ట్ నర్సులు ఇచ్చి వీళ్ళకి మేలు చేయమని, ఇది ప్రజాప్రభుత్వం అని వాళ్ళందరూ భావిస్తారు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఇది మన ప్రభుత్వం, మన మేలుకోలి ప్రభుత్వం అన్న భావంతో ఉన్నారు. కాబట్టి ప్రజలు కాంట్రాక్ట్ నర్సు ఇదే కోరుకుంటారు. అందువల్ల దయచేసి వాళ్ళ
ఏదైతే చేస్తున్నారో ఈ నిరసన కార్యక్రమాల్ని స్వస్థ పలికిలాగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ముందుకు రావాలి. ఇది ఎక్కడో ఫుల్ స్టాప్ పెట్టాలి. అనవసరంగా దీని ఇష్యూని ఇంకా పెద్ద జరగకుండా ఇక్కడితో అయినా సరే ఈ సమస్యని శాంతియుతంగా పరిష్కారం చేసి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలుగు శక్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనవి చేసుకుంటున్నారు. జై హింద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.